నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 528 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 33 అయిపోయింది అది. నెక్స్ట్ 13th వన్ చూడండి ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 10 times దేర్ హెచ్సిఎఫ్ ద సమ్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈజ్ 264 ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 48 దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. మనకి చూడండి ఏ ఇంటూ బి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కాన్సెప్టే, కానీ ఇక్కడ ఏమైంది డైరెక్ట్ ఇవ్వట్లేదు. ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 10 times దేర్ హెచ్సిఎఫ్ అంటున్నాడు. ఎల్సిఎం అనేది ఎలా ఉంటుందంట హెచ్సిఎఫ్ కన్నా 10 times ఉందంట. నెక్స్ట్ ఏమి ఇస్తాడు ద సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంత అంట 264 ఇస్తున్నాడు. వన్ ఆఫ్ ద నెంబర్ 48 అయితే ఫైండ్ ద అనదర్ నెంబర్ అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే మనకేమి ఇచ్చాడు 2 నెంబర్స్ ఇచ్చాడు. ఆ 2 నెంబర్ ఒక నెంబర్ ఇచ్చాడు. ఒక నెంబర్ ఎంత అంటున్నాడు ఏ అంటున్నాడు ఎంత ఇచ్చాడు ఒక నెంబరు 48. ఒక నెంబర్ 48 ఇచ్చి బి నెంబర్ ఎంత అంటున్నాడు. క్లియర్ అక్కడ నిజమంటే కాన్సెప్ట్ ఏది అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఎంత అంటే ఏ ఇంటూ బి మా. కానీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ డైరెక్ట్ ఇవ్వట్లే. ఎల్సిఎం హెచ్సిఎఫ్ సమ్ ఇచ్చాడు. సమ్ ఎంత అంట 264 ఇచ్చాడు. ఓకే అది ఎలా ఉందంట ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ కి ఎన్ని టైమ్స్ ఉందంట ఎన్ని సమ్ 9 times. సమ్ ఎంత ఇచ్చాడు మా ఫస్ట్ 264 ఓకేనా. సమ్ ఎంత 264 ఓకేనా. ఎన్ని టైమ్స్ అన్నాడు మా 264 సమ్ ఎంత మా 264 ఓకే. సమ్ ఎంత 264 ఇచ్చాడా. ఎన్ని టైమ్స్ ఇస్తున్నాడు 10 times అంటే 11 రాసుకుంటే ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. అది చెప్తా చూడండి ఎందుకు 11 రాస్తున్నా అంటే హెచ్సిఎఫ్ అనేది ఎక్స్ అయింది అనుకోండి ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి. ఎల్సిఎం ఎంత 10x కదా. వీటి సమ్ ఏమవుతుంది చెప్పండి ఎక్స్ ప్లస్ 10x ఈక్వల్ టు ఎంత అంటే 264 కదా. ఈ రెండు యాడ్ చేయండి 11x ఈక్వల్ టు 264 అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి 264/11 ఓకేనా. ఇది అర్థమైందా 11 కదమ్మా. అంటే ఇక్కడ చూడండి అంటే హెచ్సిఎఫ్ ఎక్స్ అనుకుంటే ఇదే కదా ఎక్స్ అనేది కదా హెచ్సిఎఫ్ అంటే చూడండి వాడు ఎన్ని టైమ్స్ అన్నాడు 10 times అన్నప్పుడు 11 రాస్తాను. 9 times అంటే 10 రాసుకుంటాం. 12 times అనుకుంటే 38 ఇంతవరకు ఓకేనా. ఈ స్టెప్ ఓకేనా 264/11 రాసా ఇంటూ ఇది హెచ్సిఎఫ్ ఎల్సిఎం అవుతుంది చెప్పండి 264/11 ఇంటూ 10 ఓకేనా. ఇది అర్థమైంది. ఇది హెచ్సిఎఫ్ ఇది హెచ్సిఎఫ్ అయితే ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి ఇంటూ 10 కదమ్మా. ఈ వాల్యూ 264/11 అయితే ఇదేమవుతుంది చెప్పండి 264/11 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. దానికి 10 times కాబట్టి ఇంటూ 10 రాశాను. వన్ ఆఫ్ ద నెంబర్ ఎంత ఇచ్చాడు 48 అంటే బై 48 వేస్తే 2 నెంబరే కదా వచ్చేది. ఈ స్టెప్ ఓకే అర్థమైందా 264/11 ఇంటూ 264/11 ఇంటూ 10/48. ఇప్పుడు చూడండి కట్ చేద్దాం 1s 24 1s 24 24 1s 24 2s 1s 5s 24 5s ఎంత అంటే 120 అనేది ఆన్సర్. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇప్పుడు క్వశ్చన్ గమనించండి. ఈ మోడల్ ఎలా ఉంటుంది అంటే సమ్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇస్తాడు. తర్వాత కంపేర్ చేస్తాడు హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంతో ఎన్ని రెట్లు ఉందో ఇస్తాడు. తర్వాత ఏమి ఇస్తున్నాడు మనకు ఓకే మళ్ళీ సేమ్ ఒక నెంబర్ ఇస్తాడు. వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చి అనదర్ నెంబర్ ఎంత అంటాడు. ఇది ఓకే ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు మనకు జనరల్గా చూడండి మా క్వశ్చన్ ఏం చేస్తాము అంటే హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది అంటే హెచ్సిఎఫ్ అనేది ఎక్స్ అయితే ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఎక్స్ ఇంటూ 10 కాబట్టి ఏమవుతుంది చెప్పండి 10x అవుతుంది. ఇది ఓకేనా అందరికీ. ఇప్పుడు సమ్ ఇచ్చాడు ఎక్స్ ప్లస్ 10x ఈక్వల్ ఎంత అంటే 264 అంటున్నాడు. అంటే 11x ఈక్వల్ ఎంత 264 అయితే ఎక్స్ ఏమవుతుంది చెప్పండి 264/11 అంటే 1s 24 అవుతుంది. ఓకే అంటే ఇది చూడండి హెచ్సిఎఫ్ అనేది ఏమేమి చెప్పండి 24 అయితే ఎల్సిఎం ఏమవుతుంది 24 ఇంటూ 10 ఎంత 240. ఇప్పుడు చూడండి హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంటే ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 24 ఇంటూ ఎల్సిఎం ఎంత ఉంది 240 ఈక్వల్ టు ఎంత 480 ఇంటూ బీనే కదా 1s 20 0 1s ఏంటిమా 48 ఇచ్చాడా. ఓకే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి. హెచ్సిఎఫ్ ఎంత అంటే 24 ఇంటూ 240 ఈక్వల్ టు 48 ఇంటూ బి అనుకుంటున్నాం. 1s
2 టైమ్స్ పోతుంది, 2 1 120. ఇది జనరల్ ప్రాసెస్. క్లియర్ ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ ఏం తీసుకుంటున్నామంటే వాడు క్వశ్చన్ సమ్ ఇచ్చాడు. సమ్ ఎంత ఇచ్చాడు? 264. అంటే సమ్ 264 అయినప్పుడు ఎన్ని టైమ్స్ అంటున్నాడు? 10 టైమ్స్ అయినప్పుడు ఇమీడియట్గా 1 యాడ్ చేసి ఎంత రాసుకుంటామంటే 11 రాసుకుంటాం. ఇది ఓకేనా? అదేమవుతుంది చెప్పండి? ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ అనేది 264/11 అయితే ఎల్సిఎం అవుతుంది అంటే 264/11 అనేది హెచ్సిఎఫ్ ఇంటూ 10 టైమ్సే కదా. బై వన్ ఆఫ్ ద నెంబర్ ఏమి ఇచ్చాడు? 48 ఇస్తే మనకి ఏమొస్తుంది అంటే రెండో నెంబర్ బి వస్తుంది. ఈ స్టెప్ ఓకేనా? వాడు 10 టైమ్స్ ఇస్తే ఇక్కడ 11 రాస్తాను, 9 టైమ్స్ ఇస్తే 10, 16 టైమ్స్ ఇస్తే వాడు ఏది ఇచ్చాడో దానికి ఒకటి యాడ్ చేసి వేసేస్తాము. ఇప్పుడు చూడండి 1 జా 24 జా 1 జా 24 జా 1 జా 2 జా 5 జా. ఆన్సర్ ఎంత అంటే 120 అనేది ఆన్సర్. అర్థమైందా? రాసి తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఏమి ఇస్తాడు క్వశ్చన్? ఇఫ్ 70 pens and 130 pencils are to store in a box such that each box contains same number of pens and pencils of one variety only. Find the maximum number of boxes in which these are stored. మనకి ఏమి ఇస్తున్నాడంటే పెన్ ఎన్ని ఉన్నాయంటే 70 పెన్నులు ఉన్నాయి. పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి? 130 ఉన్నాయి. వాటన్నిటిని అరేంజ్ చేయాలంటే ఒక బాక్సులలో. కానీ బాక్సులు ఏమి ఉండాలంటే ఈక్వల్ నెంబర్ పెట్టాలి. రెండో కండిషన్ ఏమి చేయాలి? సేమ్ ఒకటే పెట్టాలి క్వాంటిటీ. అంటే చూడండి, క్వాంటిటీ సేమ్ పెట్టాలి. నెక్స్ట్ పెన్నులు పెడితే పెన్నులే పెట్టాలి, పెన్సిల్ పెడితే పెన్సిల్సే పెట్టాలి అంటున్నాడు. క్వశ్చన్ ఓకేనా? ఇప్పుడు టోటల్ చూడండి, పెన్నులు ఎన్ని ఉన్నాయి? పెన్నులు ఎంత? 70 ఉన్నాయి. పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి? 130 ఉన్నాయి. చూడండి, 70కి 130కి ఒక హెచ్సిఎఫ్ ఎంత చెప్పండి? 10. అంతే కదా. 70ని 130 డివైడ్ చేసే నెంబర్ ఏది? జనరల్ చూడండి, 0 క్యాన్సిల్ చేసేస్తే 7 13 కదా. 7 13 అంటే ప్రైమ్ నెంబర్సే కదా. అంటే 1 కదా అయ్యేది. 0 ఉంది కాబట్టి 10. అంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 10. అంటే చూడండి, 70ని ఒక్కొక్క బాక్స్లో 10 పెడితే ఎన్ని బాక్సులు అవుతాయంటే 7 బాక్సులు అవుతాయి. ఇది 130 ఒక్కొక్క బాక్స్లో 10 పెడితే ఇక్కడ ఎంత వస్తాయి? 13. అంటే ఇప్పుడు మనకు ఎన్ని బాక్సులు అవుతాయి చెప్పండి? 20 బాక్సెస్ అవసరం అవుతాయి. అర్థమైందా? 70 30 వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే హెచ్సిఎఫ్ ఎంత? 10 తీసుకుంటున్నాం కాబట్టి బై 10 చేస్తే ఎంత అంటే ఇక్కడేమో 7 బాక్సెస్ ఇవే అవసరమైతే పెన్నులకు. పెన్సిల్కి ఎంత? 13. అంటే 7 + 13 ఎంత అంటే 20 బాక్సెస్ అవసరం అవుతాయి. ఓకే, రాసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? చదవండి, మా క్వశ్చన్ చదవండి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయంట, ఎలా చేంజ్ అవుతాయంట అవి? ఫస్ట్ ఎంత అంటే 48 సెకండ్స్కి ఒకసారి. నెక్స్ట్ అది సెకండ్ వన్ 72 సెకండ్స్. థర్డ్ వన్ ఎంతమా? 108 సెకండ్స్కి ఒకసారి చేంజ్ అవుతుంది. అయితే అన్ని కలిపి ఎప్పుడు చేంజ్ చేయాలంటే 8 అవర్స్ 20 మినిట్స్కి చేంజ్ అయితే నెక్స్ట్ ఎప్పుడు చేంజ్ అవుతాయి అంటున్నాడు. ఓకే, మనకి ఇచ్చిందేమో 8 అవర్స్ 20 మినిట్స్ ఇస్తున్నాడు. ఇచ్చిన టైం ఎంత చెప్పండి? సెకండ్స్లు ఇచ్చాడు కదా. మనం చూడండి, టైం ఇచ్చినప్పుడు మనకు కనుక్కోవాల్సింది దీని యొక్క ఎల్సిఎమే. మనకి ఇచ్చాడు 48 72 108 ఎల్సిఎం కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే టైం ఇచ్చినప్పుడు చూడండి 48/60 రాసుకోండి. అంటే చూడండి ఏం చేస్తాను చెప్పండి, దీన్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేస్తాను. దేన్ని ఏం చేస్తున్నాను? మినిట్స్లోకి కన్వర్ట్ చేస్తున్నా. నెక్స్ట్ చూడండి ఏమవుతుంది చెప్పండి? 72/60. థర్డ్ వన్ 100/60. నిజమంటే దీన్ని కనుక్కొని సెకండ్స్ కనుక్కొని తర్వాత దాన్ని ఏం చేయాలంటే మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. దాని బదులు ఇలా చేయడం ఈజీ అవుతుంది. కట్ చేసేది చూడండి, 12 4 12 12 5 నెక్స్ట్ 12 6 12 5 నెక్స్ట్ ఇది 12 9 12 5. ఇప్పుడు చూడండి, మనకు కనుక్కునేది ఎల్సిఎం హెచ్సిఎఫా? ఎల్సిఎం. ఎల్సిఎం అయినప్పుడు న్యూమినేటర్కి ఏమో ఎల్సిఎం అవుతుంది, డినామినేటర్కి హెచ్సిఎఫ్ అవుతుంది. చూడండి 4 6 9కి ఎల్సిఎం ఎంత? 36 కదా. 4 6 9 డివైడ్ చేసే నెంబర్ ఏది? 36. 36 వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 5 కదా. 5 5 5కి హెచ్సిఎఫ్ ఎంత? 5. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 7 1/5 ఇంటూ 60. ఎందుకంటే సెకండ్స్లో కన్వర్ట్ 5 1 5 12 అంటే ఆన్సర్ ఎంత అంటే 7 minutes 12 seconds. దేనికి యాడ్ చేస్తాం? 7 minutes 12 seconds. ఇప్పుడు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 8 hours 27 minutes 12 seconds అనేది ఆన్సర్ అవుతుంది. 8 27 12. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, దీని ఏం రాసుకోవచ్చు? 5 × 5. ఇది ఎంతమా? 3 ×
13. నెక్స్ట్ ఇది 5 into 5 square, 3 into 13, 5 into 12, 5 into 3 into 30, 25 into 3 into 39, 75 into 30, 975 seconds కదా. ఇందాక ఎంత వచ్చింది మనకు ఎల్సిఏ 975 వచ్చింది, అదే కదా. నెక్స్ట్ 60తో డివైడ్ చేస్తే ఎంత 60, రిమైనింగ్ ఎంతమా 15. మనకు ఆన్సర్ ఎంత రావాలి 2 వచ్చింది. నెక్స్ట్ వచ్చింది ఎంతమా మనకు 16 minutes 15 seconds, 16, 15 రావాలి. కానీ 410 ఉంది ఆన్సర్. నిన్న కూడా రాలే కదా ఇది, ఇక్కడ 60 కదా మాకు 0 రావాలి. 975 60తో కట్ కాదు కదా, తప్పు చేసాను చూడండి. ఎల్సిఎం ఇంటూ 12 తీసుకోలేదు. ఇచ్చిన టైం చూడండి. ఎల్సిఎం ఏమి ఇచ్చాడు 25, 30, 9, 60 కదా. ఇది ఏమవుతుంది చెప్పండి 5 into 5 అవుతుంది. ఇది 3 into 13, ఇది 5 into 12, 25 into 3 into 13 into 12 కదా రాయాల్సింది. 25 into 12 ఎంత 300 into 39, 0 ఓకేనా. 27 11 700 360 వేస్తున్నాం ఒకటేసారి. 60 వేద్దాం చూడండి. 61 60, రిమైనింగ్ ఎంత 7, 195 minutes. 195 minutes అంటే ఎంత చెప్పండి 3 hours 15 minutes. అంటే మనకు టైం ఎంత ఇచ్చాడు 4:10 వచ్చిందా. టైం ఎంత ఇచ్చాడు 2 o'clock, 3 hours 15, 25, 39, 60 కదా ఇచ్చింది. మా ఎల్సిఎం తప్పు చేస్తున్నాం. ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి 25కి 60కి ఎల్సిఎం ఎంత 150 కదా. 150 into 39, 0 ఏంటిమా కాదు కదా. ఓకే అవును. మనకి ఏమి ఇచ్చాడు 25, 39, 60, 180, 300 300. 39కు 300 కంటే ఇదేం రాసుకోవచ్చు మా 3తో ఎంత పోతుంది 5 into 5 ఇది రాసేది. దీని 3 into 13, దీని ఏం రాస్తుందని చెప్పండి 2 into 4, 3 into 5 కదా. 5 square ఏంది ఇది. ఇదేమవుతుంది 3 into 13, ఇది 2 square into 3 into 5, 5 square into 3 into 2 square into 30, 25 into 3 into 4 into 30, 3900. 3900 అంటే 60తో డివైడ్ చేస్తే 66 ఎంతమా 360, రిమైనింగ్ ఎంత 65 minutes అంటే మనకు 65 minutes వచ్చింది. దేనికి యాడ్ చేయాలి అంటే ఏమవుతుంది 35 అవుతుంది కదా. ఏంటిమా ఆన్సర్ రాంగ్ ఉంది అంటవా షూరా. ఆన్సర్ ఎంత ఉంది 3, అది ఇది ఆన్సర్. అయితే ఆన్సర్ పట్టుకొని ఎన్నిసార్లు తప్పు చేసామన్నమాట. ఈసారి ఒకసారి డిస్కస్ చేద్దాం చూడమ్మా. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే ఏమి ఇచ్చాడు చదవండి. ఎన్ని నిమిషాలకు వస్తారంట 25, 39, నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు 60 secondsకి ఒకసారి రింగ్ అవుతాయంట. అన్నీ కూడా 2 o'clock అంటే 2 PM రింగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి 25, 39, 60 యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకేనా. మా జనరల్గా ఎప్పుడైనా సరే 25 ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఉన్న నెంబర్కి 3 9కి 2 zeros పెడితే 25తో పోతుంది.
25తో కట్టుకోవాలంటే లాస్ట్ 2 digits 25 కానీ 75 కానీ జీరోస్ కానీ ఉండాలి. అంటే జీరోస్ ఉన్నప్పుడు 25తో కట్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి 3900 వచ్చింది, 60తో ఇది కట్ అవుతుంది కదా కదా. కాబట్టి మనకి ఎల్సిఎం ఎంత అంటే 3900. ఇప్పుడు చూడండి టైం ఏం చేస్తామంటే 3900ను 60తో డివైడ్ చేస్తున్నా. 60 6 360, రిమైనింగ్ ఎంత 300, 5 300 కానీ ఎంత 65 minutes. 65 minutes అంటే 1 hour 5 minutes. కాబట్టి 105 అంటే ఆన్సర్ ఎంత అంటే 3:05 PM. ఓకేనా? 3 నిన్న హ్యాండ్ అవుట్ ఎంత ఉంది ఆన్సర్? 410 ఉంది, 2 సార్లు అదే కొట్టాడా. ఇది అర్థమైందా? ఎల్సిఎం 3900.